గతేడాది జరిగిన మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పెద్ద తప్పు చేసింది. ఆ తప్పు తాజా సీజన్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మెగా వేలానికి ముందు ఏకంగా 5 ప్లేయర్లను సన్రైజర్స్ హైదరాబాద్ రీటెయిన్ చేసుకుంది. హెన్రిచ్ క్లాసెన్, కెప్టెన్ కమిన్స్, ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిలను రీటెయిన్ చేసుకుంది. ఇక వేలంలో ఇషాన్ కిషన్, మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ లను కొనుగోలు చేసింది. అయితే ఇద్దరి విషయంలో మాత్రం తప్పు చేసింది. 2022 నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో భాగంగా ఉన్న ఏడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్ లను మెగా వేలానికి ముందు వేలంలోకి వదులుకుంది. ఇక వేలంలో వీరిద్దరూ ₹2 కోట్ల బేస్ ప్రైజ్తో వచ్చారు. మొదట మార్క్రమ్ రాగా ఎవరు కొనే ప్రయత్నం చేయలేదు. చివరకు లక్నో బిడ్ వేసి కేవలం 2 కోట్లకే సొంతం చేసుకుంది. ప్రస్తుతం మార్క్రమ్ బాగా ఆడుతున్నాడు. ఇక గ్లెన్ ఫిలిప్స్ కూడా బేస్ ప్రైజ్ ₹2 కోట్లతో వేలంలోకి వచ్చాడు. అయితే మొదట ఇతడిని ఎవరూ కొనలేదు. దాంతో అన్సోల్డ్గా మిగిలాడు. అయితే చివర్లో మళ్లీ వేలంలోకి రాగా గుజరాత్ టైటాన్స్ ₹2 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఇద్దరు ప్లేయర్లు కూడా కేవలం ₹4 కోట్లకే సన్రైజర్స్ సొంతం అయ్యేవారు. మార్క్రమ్ వలన మిడిల్ ఆర్డర్లో బలం పెరిగేది. ప్రస్తుతం 4వ ఓవర్సీస్ ప్లేయర్ కోసం సన్రైజర్స్ అన్వేషిస్తుంది. మార్క్రమ్ను తీసుకొని ఉంటే బ్యాటింగ్లో నిలకడ ఉండేది. ఇక బౌలింగ్ కూడా వేసేవాడు. హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లు దూకుడుగా ఆడితే ఆ తర్వాత మార్క్రమ్, నితీశ్ కుమార్ రెడ్డిలు ఇన్నింగ్స్ను కొనసాగించేవారు. వికెట్లు వెంటనే పడితే వీరు అడ్డుకునేవారు. చివర్లో క్లాసెన్, అనికేత్ వర్మలు ఫినిష్ చేసేవారు. గ్లెన్ ఫిలిప్స్ బ్యాకప్ ప్లేయర్గా ఉండేవాడు. కానీ సన్రైజర్స్ మాత్రం వేలలో వీరిద్దరిని విస్మరించి పెద్ద తప్పు చేసింది.